తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లకు టికెట్స్ ఇచ్చారు. వీళ్ళంతా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఒక్క సీటును మిత్రపక్షం సిపిఐకి ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సునీల్? ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్న ఉత్కంఠకు వీడింది. కాసేపటి క్రితమే ఏఐసిసి నగర ఎస్టీ కోటాలో బాలు నాయక్, అదేవిధంగా ఉమెన్ కోటాలో విజయశాంతి టికెట్లు అయితే ఖరారు చేసింది. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పట్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే విజయశాంతి విషయంలో ఏఐసిసిని ఆమె సంప్రదించింది. ఆ మేరకు విజయశాంతి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు విజయశాంతి సంబంధించి ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. అప్పుడే ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. కానీ అప్పట్లో ఆమె మీడియా ముందుకు కూడా రాలేదు. అసలు ఏఐసిసితో తన ప్రయత్నాలు మాత్రమే చేసింది. అన్నట్టుగానే విజయశాంతి సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ రోజు ఆమె ఢిల్లీ వెళ్లి కూడా ఏఐసిసి అగ్రనేతలను కలిసినట్టు తెలుస్తుంది. ఆ మేరకే ఏఐసిసి విజయశాంతి పేరును ఖరారు చేసినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మిగతా 2 స్థానాలకు సంబంధించి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సామాజిక సమీకరణలను అన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నాం. అందులో భాగంగానే ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపించింది. అనుకున్నట్టుగానే ఏఐసిసి అద్దంకి దయాకర్ పేరును ఖరారు చేసింది. గత ఎమ్మెల్సీ సమయంలోనే దయాకర్ పేరును ప్రకటించినప్పటికీ అనూహ్యంగా ఆయనను మళ్ళీ వెనక్కి రప్పించారు. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ కు అవకాశం కల్పించారు. ఇక ఎస్టీ కోటాలో బాలు నాయక్ నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఫుల్ సపోర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మేరకే జానారెడ్డి ఆశీస్సుల మేరకే బాలు నాయక్ కు ఎమ్మెల్సీ టికెట్ దక్కింది అన్న ప్రచారం అయితే ఉంది. ఇక అన్ని అంశాలను ఏఐసిసి పరిగణలోకి తీసుకుంది. టిపిసిసి కూడా దాదాపుగా ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 3 పేర్లను ఏఐసిసికి పంపించింది. ఏఐసిసి అన్ని సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకునే 3 అభ్యర్థులను ప్రకటించినట్టు తెలుస్తుంది. చివరి వరకు కూడా కుసుమ్ కుమార్ తన వంతు ప్రయత్నం అయితే చేశారు. ఇక ఏఐసిసి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి విజయశాంతికి టికెట్ అయితే ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే ఎదురు చూపులకు దాదాపు చాలా మంది ఆశావాహులు ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సంబంధించి ఏఐసిసి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా 3 అభ్యర్థులను అయితే ప్రకటించింది. మిగతా వాళ్ళు నిరాశలో ఉన్నప్పటికీ ఎవరు కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు వస్తాయి. రానున్న రోజుల్లో పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. వాటిలో సర్దుబాటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక ఈ రోజు ఏఐసిసి 3 అభ్యర్థులను ప్రకటించడంతో 3 అభ్యర్థులు కూడా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు నామినేషన్లకు చివరి తేదీ. ఇక ఇంకో టికెట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయించింది. సిపిఐలో కూడా చాడా వెంకటరెడ్డి, అదేవిధంగా మరొకరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొంది. ఇక సిపిఐ ఎవరికి ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఇక 4 కూడా రేపు నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఇక 4 దాఖలు చేస్తే మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా చాలా మంది ఎదురు చూశారు. తమకు ఖచ్చితంగా ఈసారి టికెట్ వస్తుంది అని చెప్పేసి తమ వంతు ప్రయత్నాలు చేశారు. పిసిసి నేతలను కలిశారు, సీఎం ని కలిశారు. ఈసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఏఐసిసి నేతలను కూడా వాళ్ళు కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఏఐసిసి చివరికి ఈ 3 అభ్యర్థులను అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపుగా 1.5 గంటల పాటు సమావేశమయ్యారు. అంతకుముందు తెలంగాణ నేతలతో కూడా మాట్లాడారు. ఆ మేరకే కాసేపటి క్రితం ఏఐసిసి 3 అభ్యర్థులను ప్రకటించిందనే చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
ఇక తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. అందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లకు టికెట్స్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురికైతే ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? వరలక్ష్మి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ మార్క్ ఎఫెక్ట్ స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె బాధ్యతలు స్వీకరించాక పలు కాంగ్రెస్ నేతలకు సంబంధించిన పలు సమావేశాల్లోకి స్పష్టంగా చెప్పింది. ఎవరైతే పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, నేతలకు ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసికి ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ ప్రతిపాదన సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరికి అవకాశం దక్కింది. వారిద్దరు కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన నేతలకు ఎమ్మెల్సీ టికెట్ అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేయడంతో కూడా వారికి ఆ రెండు సామాజిక వర్గాలు ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా తెలుసా ఉంది. ఆ ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి అద్దంకి దయాకర్ కావచ్చు, కేతావత్ శంకర్ నాయక్ కావచ్చు, వీరిద్దరు కూడా చాలా ఏళ్లుగా కూడా పార్టీలో పనిచేస్తా ఉన్నారు. క్రమశిక్షణ కలిగిన నేతలుగా పనిచేస్తున్నారని అధిష్టానం దగ్గర మంచి పేరు ఉండడంతో కూడా వారిద్దరికి కూడా ఎమ్మెల్యే కోటా సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కేతావత్ శంకర్ నాయక్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే డిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి చాలా దగ్గరగా అనుచరుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు కుందూరు జానారెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు చిన్న కొడుకు నాగర్సార్ ఎమ్మెల్యేగా, పెద్ద కొడుకు నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో జానారెడ్డి అనుచరికి ఇవ్వడంపై కూడా కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ కు కొంత చెక్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ని మొదటి నుంచి అద్దంకి దయాకర్ వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై కొన్ని అన్పార్లమెంట్ వర్డ్స్ కూడా వారిపై యూజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ విడి బీజేపీ వెళ్ళినటువంటి క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కూడా అద్దంకి దయాకర్ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కొంత పార్టీలో అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పని కథం అనుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టడంతో పాటు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా చెక్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి అలా తనయుడు కొద్ది రోజులుగా అందులో అక్కడ తిరుగుతున్నారు. ఆ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా కూడా అద్దంకి దయాకర్ తో కూడా చాలా ఏళ్ళుగా కూడా ఆయనకు వివాదాలు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా కొంత దామోదర్ రెడ్డి కూడా కొంత చెక్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరోవైపు ఎవరైతే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి కూడా ఈ ఈక్వేషన్స్ కూడా కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్టీ కోటా సంబంధించి ఎస్టీ కోటాలో అందులోనూ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఒకటి డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉన్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అంటే కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి పదవి ఆశలు దాదాపు గల్లంతు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా కుందూరు జానారెడ్డి ప్రతిపాదన పెట్టారు. కానీ ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నటువంటి క్రమంలో మరో అదే సామాజిక వర్గానికి చెందిన కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా ఆయన మంత్రి పదవి ఆశలు గల్లంతని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా కొంత డిమాండ్ అయితే చాలా రోజులుగా కూడా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి మందుల సామేల్ కూడా మంత్రి పదవి రాదా అన్న ఒక చిన్న ఆశ ఉంది. కానీ ప్రస్తుతం అయితే తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ఖరారు కావడంపై కూడా వీరిద్దరికి కూడా కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మందుల సామేలు, అందులోనూ వేముల వీరేశం 2023 ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అద్దంకి దయాకర్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ
అభ్యర్థిగా ఖరారైంది. దాదాపు ఎమ్మెల్సీ అవ్వడం కూడా అనివార్యమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి పై కూడా గురిపెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఈక్వేషన్ చూసుకుంటూ కొంతమంది మంత్రివర్గ విస్తరణలో కొంత చోటు దక్కేటువంటి అనుమానం, అంటే ఈ ఈక్వేషన్ బట్టి చూస్తే వారికి అనుమానంతో పాటు కొంతమంది కీలక నేతలకు చెక్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.